ఇలాంటి లక్షణాల్ని వెంటనే అది ఆపేసేయాలి. అలాగే కాలాన్ని గడిపేవాళ్ళు అంటే వీరు జాయిన్ అయ్యి 2, 3 సంవత్సరాలు అవుతుంది. కానీ వర్క్ నేర్చుకుంటున్నాను అనే ఊహల్లోనే ఉంటారు కానీ, అన్ని మీటింగ్స్‌కి వస్తారు కానీ మీటింగ్‌లో ఉండరు. మీటింగ్‌లో ఉండకుండా చాలా అన్నమాట. అసలు మనం చూస్తూ ఉంటాం. మీటింగ్‌లో అటు ఇటు కదలొద్దు. ఒక చోట కూర్చోండి. మీరు కూర్చుంటే మీ డౌన్‌లైనర్స్ కూర్చుంటారు అని చెప్పినా కూడా వెంటనే ఫోను కాల్స్ బిజీగా ఫోను కాల్స్. ఏమన్నా అంటే నేను ఫాలో అప్ చేస్తున్నాను. వాళ్ళు గుమ్మం నుంచి ఏదో ఫంక్షన్‌కి గనక మనం గనక ఇన్వైట్ చేస్తే ఫంక్షన్‌కెళ్ళి రండి అని చెప్పి నన్ను ఆహ్వానిస్తూ ఉంటాను కదా! ఇది ఫంక్షన్ కాదు. అందరూ నేర్చుకునే వ్యక్తులే. సో, మన ఇప్పుడు ఎంఎస్ఆర్ సార్ ఉన్నారు. సార్ కూడా ఏ రోజైనా కానీ మీటింగ్ మధ్యలో ఫోను మాట్లాడేటప్పుడు నేను చూసాం అసలు ఆయన ఫోను ఎక్కడుంటుంది? లోపల ఎక్కడో సైలెంట్ మోడ్‌లో ఉంటుంది. సో, బట్ అంత 20,00,000 పైన సంపాదించే వ్యక్తే ఫోను సైలెంట్ మోడ్‌లో పెట్టేసేసుకొని, ఫోను పక్కన పెట్టేసేసుకొని, మీటింగ్ వింటూ ఉంటే, అన్ని మీటింగులు చెప్పగలిగిన వ్యక్తి, ఆంధ్ర, తెలంగాణలోనే కాకుండా అన్ని స్టేట్స్‌లోనూ టీమ్‌ని బిల్డ్ చేసే వ్యక్తి. సో, ఈరోజు సక్సెస్‌లో ఉన్న వ్యక్తి, బీఎంసీ మెంబర్ అయిన వ్యక్తే, ఫోను ఎక్కడుందో కూడా చూడకుండా పక్కన పెట్టేసేసి ఉన్న వ్యక్తి, ఈరోజు మనం మాత్రం ఏం చేస్తుంటాము, నేను టీమ్‌కి ఇన్వైట్ చేస్తున్నాను. ఏదో బిజీగా ఉన్నట్టుగా. ఫోను కాల్స్ బిజీగా మాట్లాడుతూ టైంని గడిపేస్తారు. ఆ ఫోను కాల్స్ రిసీవ్ చేసుకోవడంతోనే మీటింగ్ అంతా అయిపోతూ ఉంటుందన్నమాట. మీటింగ్‌లో ఏం చెప్తున్నారనేది వినటం అనేది ఉండదన్నమాట. సో, వీరికి అప్లైన్‌ని పిలుచుకొని, అలాగే టీమ్ మీటింగ్స్, బిజినెస్‌ని పెంచుకోవాలి. మన హోమ్ మీటింగ్స్‌కి అప్లయన్స్‌ని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోవడం అనే గాని యుటిలైజ్ చేసుకోవడానికి సద్వినియోగం చేసుకోవాలి అనేది వాళ్ళకి అవగాహన అనేది ఉండదు. సో, వీరు చెప్తారు, "నాకు ఎవరు కొత్త వాళ్ళు రావట్లేదండి" అని చెప్పనని. కానీ నా మాట వినట్లేదని ఇవన్నీ చెప్తూ ఉంటారు. అసలు ముందు మనం మన అప్లైన్ మాట వింటేనే కదా! నేనేం చేయాలి అనేది నాకు నేను తెలుసుకుంటేనే కదా! సో, నన్ను నేను మార్చుకుంటేనే కదా! అనేది వాళ్ళ అవగాహన అనేది ఇది ఎదిగే వాళ్ళ లక్షణం. కరెక్షన్స్ చేసుకోవడం అనేది ఎదిగే వాళ్ళ లక్షణం. సో, రివ్యూ చేసుకోవటం అనేది మనం ఎదిగే వాళ్ళ లక్షణం. కరెక్షన్స్ అనేది చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి? మన అప్లయన్స్ దగ్గర, మెంటర్స్ దగ్గర, సిస్టమ్‌లోనూ మనం చేసుకోవాలి. ఒకవేళ టీమ్ వచ్చినా ఫాలో అప్ చేయరు. సో, ఎందుకు ఫాలో అప్ చెయ్యరు కాబట్టే కదా డౌన్ ఫాలింగ్ అయిపోతున్నారు. సో, ఫాలో బ్రో అప్ అనేది చాలా చాలా అవసరం. ఎక్స్‌క్యూజ్ మీ. ఏమి వెనక్కి అట్లా వచ్చేది ఇక. సార్ ఆ? మ్యూట్ చేస్తారా? ఆ? చేశాను మేడం, మీట్ చేశాను మేడం. ఓకే. నెక్స్ట్ నిలకడ లేని మనిషి అన్నమాట. నిలకడ లేని మనుషులు కొంతమంది. సో, ఇక్కడేంటంటే పేరుకు వెస్టేజ్ చేస్తున్నా అని చెప్తారు. కానీ వెస్టేజ్ తప్ప అన్ని కంపెనీలు చేస్తారండి. అన్ని కంపెనీలు ఏంటి అని కొంతమందికి డౌట్ రావచ్చు. అదర్ బిజినెస్‌లు అసలు ప్రతి దాంట్లోనూ నా ఐడీ ఉంటే చాలు. ప్రతి కంపెనీలో నా ఐడీ ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటారు. సో, వెస్టేజే నా జీవితం అంతా వెస్టేజే. పేరుకు నేను వెస్టేజ్ చేస్తున్నా అని చెప్తారు. కానీ వెస్టేజ్ తప్ప అన్ని కంపెనీలు చేస్తూ ఉంటారు. అంటే ఉదయం డబ్బులు పెడితే సాయంత్రానికి తిరిగొస్తాయో రావో కూడా తెలీదు. అంటే సాయంత్రం డబ్బులు రావాలి అని అలా అనుకుంటారు. ఏ రోజు డబ్బులు ఆ రోజు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. సో, సాయంత్రానికి తిరిగి రావాలనుకుంటారు. అలా తిరిగి వస్తాయో రావో కూడా తెలీదు. వాటిపైన శ్రద్ధ పెట్టి వెస్టేజ్ మీద ఉండదనమాట. వెస్టేజ్‌లో మీరు 1-2 ఇయర్స్ అనేది టైం పెట్టండి అని మనం ఫస్ట్ చెప్తాం. 1-2 ఇయర్స్ టైం పెడితే ఎట్లాగూ, నాకిప్పుడు ఈరోజు గడవాలి కదా! అన్నట్టుగా ఈరోజు పొద్దున పెడితే సాయంత్రం డబ్బులొచ్చేయాలి. అలాంటి కంపెనీలు చేస్తూ ఉంటారు. అవి వస్తాయో రావో గూడా మనకు తెలీదు. సో, అట్లాంటివి రాక ఎంతో మంది ఈరోజు చూడండి, పెద్ద పెద్ద కంపెనీస్ అన్నమాట. బైనరీ సిస్టమ్స్ అనేదే కాదు. సో, హెర్బల్ లైఫ్ అనే ఒక కంపెనీలో 60,00,000 నెలకి 60,00,000 సంపాదించే హైయెస్ట్ ఇన్‌కమ్ ఎర్నర్ కూడా ఈరోజు వెస్టేజ్‌లోకొచ్చి సక్సెస్ అనేది వెస్టేజ్‌లో మాత్రమే ఉంది. దీంట్లో స్టాండర్డ్‌గా ఉంటుంది. ఒకసారొచ్చి ఒకసారి పోయేది కాదు. దీంట్లో లైఫ్ అనేది స్టాండర్డ్‌గా ఉంటుంది. మన గ్రోత్ అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఆ సిస్టమ్ బావుంది, కంపెనీ బావుంది అని చెప్పనని నెలకి 60,00,000 సంపాదించే వ్యక్తి కూడా ఈరోజు వెస్టేజ్‌లోకొచ్చారనమాట. వచ్చి 15 రోజుల్లో డీసీడీ అయ్యారు. డబుల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యారనమాట. 12 ఛానెల్స్‌కి డబుల్ క్రౌన్ డైరెక్టర్ అనేది అయ్యారు. సో, అంత సక్సెస్ అనేది అంటే జీవితం మీద లక్ష్యం ఉన్నవాళ్ళు, ఎదగాలనుకునే వాళ్ళు,
సక్సెస్ కావాలనుకునే వాళ్ళు ఏం చేశారు, వెంటనే వెస్టేజ్ ని ఎంచుకుంటారు. ఎంచుకోవటమే కాదు, దానికి తగ్గట్టుగా కృషి చేస్తారు. సో పూట గడవని పరిస్థితి ఉన్నా కూడా డబ్బులు కట్టే కంపెనీ మీద, అంటే మన వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి ఇబ్బంది అయ్యి ఉండొచ్చు, బట్ డబ్బులు కట్టే కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప అదే డబ్బులు, అదే టైము వెస్టేజ్ లో పెడితే తన లైఫ్ మారుతుంది అని ఆలోచించరనమాట. సో ఇక్కడ ఎక్కువగా బైనరీ సిస్టమ్స్ చేసే వాళ్ళు ఏంటంటే ఏ రోజు ఆ రోజు ఇన్కమ్ వచ్చే వాళ్ళే ఎక్కువగా ఉంటుంటారు. సో ఈ అదర్ కంపెనీస్ మీద మనం పెట్టద్దు. అంటే మన టైం ని వేస్ట్ చేసుకోకుండా కేవలం వెస్టేజ్ మీద టైం పెట్టుకొని నేను నా టీము, సో సీనియర్స్ ఎలా చేస్తున్నారు అనేది గమనిస్తూ, సో మనం లైఫ్ ని కనుక మనం ఇక్కడ వెస్టేజ్ లో కనుక పెడితే మనం సక్సెస్ అవ్వచ్చు. కొన్ని తనని తను మోసం చేసుకుంటున్నారు. సో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అన్నీ కావాలి అనుకుంటారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఖర్చు లేకుండా అన్నీ కావాలంటారు. సో వీరికి డబ్బులు అంటే ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు. అంటే డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఇదేంటండి, మేము డబ్బులు సంపాదించడానికి వచ్చాం, డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఏంటి అంటే, ఒక ఫీల్డ్ వర్క్ వెళ్ళాలన్నా, అందాకెందుకు ఒక మీటింగ్‌కి వెళ్ళాలన్నా ఓ రూ. 30 పెట్టి టికెట్ పెట్టుకొని వెళ్ళాలి. లేదంటే ఓ రూ. 100 పెట్టి టికెట్ పెట్టుకొని వెళ్ళాలి. ఒక 500 పెట్టి ఇప్పుడు వీడబ్ల్యూఎస్ అనేది ఉంటుంది. 3500. సో 3500 పెట్టి నేను వెళ్ళాలా? VWS‌కి వెళ్తే కంప్లీట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. మనకు సర్టిఫికేట్ వస్తుంది. సో, అవగాహనగా మనం రేపు చెప్పటానికి సీఎన్‌టీలో మనం కండక్ట్ చేయడానికి ఒక అధికారంగా మనకేమవుతుంది, మనం చెప్పుకోవటానికి మనకి కంపెనీ నుంచి ఒక రెస్పాన్సిబిలిటీగా మనకొస్తుంది. వీఎల్‌సీకి అటెండ్ అయితే కమిషన్ స్ట్రక్చర్స్ ఏంటి? ఒక వెస్టెస్ లీడర్స్ కాన్క్లేవ్ అన్నమాట. సో, ఒక లీడర్‌గా నేను ఏ లక్షణాలను పెంపొందించుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. సో, ఇవన్నీ ఏంటి 3500 పెట్టి నేను టికెట్ పెట్టుకొని నేనెళ్ళాలా? అంటే మన డబ్బులు ఖర్చు పెట్టడం అంటే మనం మనం సక్సెస్ అవ్వడానికి మన నాలెడ్జ్ కోసం అని చెప్పని మనం ఖర్చు పెట్టుకుంటామే తప్ప, అలాగే మన ఫీల్డ్ వర్క్‌లోకెళ్ళినప్పుడు కూడా నేను అప్లైని. నేను అప్లైని. నేనేదైనా ఉంటే అంతా డౌన్ లైన్ మీద వేయడం. ఈ ఖర్చులన్నీ ఒక టిఫిన్ చేసినా, ఒక బ్రేక్‌ఫాస్ట్ ఒక టిఫిన్ చేసినా, ఒక టీ తాగినా, లేదంటే చార్జెస్ కానీ డౌన్ లైన్స్ మీద వేయడం. ఇట్లాంటివి మనం చేయకూడదనమాట. సో, ఇక్కడ వీరు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు. సో, కానీ వీరికి మీటింగ్‌కి కావాలి, అలాగే టీము కావాలి, బిజినెస్సు కావాలి, కానీ డబ్బులు పోకూడదు. సో, ఇలాంటివి కూడా అంటే ఏదైనా సరే నా అప్లైన్ మీద కొంతమంది అప్లయన్స్ మీద టికెట్ మీద భారం కూడా ఏస్తుంటారు. కేవలం అప్లయన్సే ఇలా ఉంటారని కాదండి. కొంతమంది డౌన్ లైన్స్ కూడా ఏం చేస్తుంటారంటే, మీరు అంతా డబ్బులు కూడా నేను చేసే బిజినెస్ మీద అంతా డబ్బులు కూడా నా అప్లైన్‌కే వస్తుంది అనే ఫీలింగ్‌తో ఉండి నేను బిజినెస్ చేస్తున్నాగా నాకు టికెట్ మీరు పెట్టండి అని డైరెక్ట్‌గా అడిగేవాళ్ళు కూడా, అది తెలియక వాళ్ళకి ఎవరైనా ఉన్నా కూడా ఈ లక్షణాలు మార్చుకుంటేనే ఈరోజు మనం చేస్తే రేపు మన టీమ్‌లో కూడా మనకైతే పేరు మనం అప్లైన్ మీద వేసాము. అదే రాయి మనకు కూడా తగులుతుంది. సో, ఇలా మనం తెలుసుకుంటే, సో, ఇవి మనం చేయమనమాట. సో, సో, ఇక్కడ మనకేంటి డబ్బులు పోకూడదు అని అనుకుంటూ ఉంటారు. సో, కానీ మీటింగ్ కావాలి, టీమ్ కావాలి, బిజినెస్ కావాలి. డబ్బులు పోకూడదు. సో, వీరు వచ్చే డబ్బుల్లో 10% ప్రతి ఒక్కళ్ళు కూడా మనకొచ్చే ఇన్‌కమ్‌లో మినిమమ్ 10% కంపెనీ మీద, మన నాలెడ్జ్ మీద, మనం టీమ్‌ని బిల్డ్ చేయటం మీద 10% అనేది మినిమమ్ 10% అనేది మనం ఖర్చు చేయాలి. సో, ఇది ఖర్చు చేయడానికి ఆలోచిస్తారనమాట వీళ్ళు. సో, అలాగే సీఎన్‌సీ చేయకుండా 40 పీవీతో ఉంటారు. ఎంతో మంది పెద్ద పెద్ద లీడర్స్‌గా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఈరోజు డౌన్ ఫాలింగ్ అయిపోయిన వాళ్ళు ఏంటి కారణం అని చూస్తే, వాళ్ళకి 1,00,000, 2,00,000 ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు మినిమమ్ ఒక 40 పీవీ పెడితే చాలు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందుకే సీఎన్‌సీ అనేది ఈరోజు ఉన్నది. సో, మనం పెట్టకుండా ఈరోజు రావచ్చు, రేపు రావచ్చేమో, ఎల్లుండి నుంచి మనకి అది డౌన్ ఫాలింగ్ అయిపోతుంది. సో, అలాంటిదొద్దు. సో, వీరికి బిజినెస్ కంటే పక్క టీమ్ మీద ఏం జరుగుతుంది? పక్క టీమ్‌లో ఏం జరుగుతుంది? అనే ఇంట్రెస్ట్
చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో నేను నా టీము అనేది చూసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా పక్క టీం మీద ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ 7 రకాల ఆలోచనలు ఉన్న వ్యక్తులనేది కొంతమంది ఉంటూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటి, అంతా నాకు తెలుసు అనేది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే జీవితం మొత్తం వెస్టేజే అంటుంటారు. కానీ వెస్టేజ్‌లో అప్లయన్స్ చెప్పేది కానీ, సిస్టమ్ చెప్పేది కానీ ఏమి చేయరు. అలాగే బద్ధకం అనేది ఉంటుంది. ఫీల్డ్ వర్క్ అనేది చేయరు. అలాగే గొప్పగా కనపడటానికి నేను వెస్టేజ్ చూస్తున్నా అని చెప్పని అంటూ ఉంటారే తప్ప, సో ఒక రూపాయి అనేది ఖర్చు పెట్టరు. సో కాలాన్ని గడిపేస్తూ ఉంటారు. వాళ్ళ నాలెడ్జ్ మీద ఖర్చు పెట్టకుండా కాలాన్ని గడిపేసి బిజీగా ఉంటూ ఉంటారు. అలాగే నిలకడ లేని మనిషి. సో నిలకడ లేని మనిషిలాగా వాళ్ళేం చేస్తుంటారు, అన్ని కంపెనీస్‌గా అంటే అదర్ వర్క్స్ అనేది అంటే అన్ని కంపెనీస్ అన్నీ నా ఉద్దేశం ఏంటంటే అదర్ వర్క్స్ మీద, వెస్టేజ్ మీద కన్నా కూడా అదర్ వర్క్స్ మీద ఎక్కువగా అన్నమాట. సో ఖర్చు లేకుండా అన్నీ కావాలి అనుకుంటూ ఉంటారు. మన డెవలప్‌మెంట్ అనేది మీద ఎప్పుడు గూడా రంపానికి ఇప్పుడు సాన పెట్టడం అనేది చాలా చాలా అవసరం. సో గొడ్డలికి సాన పెట్టడం అనేది చాలా చాలా అవసరం. అలాగే మన మైండ్‌కి కూడా సాన పెట్టడం అనేది చాలా చాలా అవసరం. సో ఎప్పుడు మనం సక్సెస్ అవ్వాలి అంటే మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే నాలెడ్జ్ అనేది ఎవరు దొంగిలించలేరు. మన విద్య అనేది మనం ఎవరు దొంగిలించలేరు. సో సో, అందుకని చెప్పని మన నాలెడ్జ్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి. నేర్పించే వాళ్ళని తయారు చేసే విధంగా చేయాలన్నమాట. సో, ఈ ఆలోచనలున్న వ్యక్తి మనలో ఒకవేళ ఉన్నా, సో, ఈ లక్షణాలు మనలో వచ్చినా, ఒకవేళ మనం ఒకవేళ వచ్చినా, సో, ఇలాంటివన్నీ ఏమేమి మార్చుకోవాలి అంటే, మార్పు ఎవరితో మొదలవ్వాలి? నా డౌన్‌లైన్ ఇలా ఉన్నారు, నా అప్‌లైన్ ఇలా ఉన్నారు, వాళ్ళు మారాలి అని అనుకోవద్దు. ఎప్పుడూ కూడా మీకు కాలికి ముళ్ళు గుచ్చుకుంటున్నాయంటే మీరు చెప్పులేసుకోవాలి. సో, అంతే కదా! సో, ఇక్కడ మన అంటే ఏంటంటే, మీరు ఎవరైతే మార్పు అనేది ఉంది అంటే మనం మారాలన్నమాట. మార్పు మనతోనే మొదలవ్వాలి. సో, ఇలాంటి డౌన్‌లైనర్స్ ఉన్నారు అంటే, వాళ్ళని మారే విధంగా వాళ్ళకి ఆలోచనని పెంచాలి. పెంచి మనం ఏం చేయాలి? కొత్త టీమ్‌ని బిల్డ్ చేసుకోవాలి. సో, ఆటోమేటిక్‌గా కొత్త టీమ్‌ని బిల్డ్ చేసుకోవాలి. లేదు నా అప్లయన్స్‌లో ఉన్నాయి అని అనుకుంటే, మీరేం చేయాలి? మీరు ఫాలో అప్ చేసుకుంటూ ఈ లక్షణాలు మనకి రాకుండా, మన డౌన్‌లైనర్స్‌కి రాకుండా మీరు చేసుకోవాలి. సో, వాళ్ళు అప్లైన్ అనేది తన లైఫ్. తను మార్చుకుంటారు. వాళ్ళ సీనియర్స్ చెప్తారు. వాళ్ళు మార్చుకుంటారు. మనకనవసరం. మన టీము మన డౌన్‌లైనర్స్ అనేది మాత్రమే మనం చూసుకోవాలి. మన అప్లైన్ మారాలి, నా డౌన్‌లైన్ మారాలి అని మాత్రం అనుకోవద్దు. మనం మారటం. సో, మార్పనేది మనతోనే మొదలవ్వాలి. సో, అసలు ఇంతవరకు ఎలా ఉండకూడదు అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా ఉండాలి అనేది గనక మనం చూసుకున్నట్టయితే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అంటే ఇప్పుడు ఎంఎస్ఆర్ సార్ చూడండి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో స్పష్టంగా కనిపిస్తుందండి. సార్ అసోసియేషన్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ అండి అందరికీ కూడా. అలా ఎవరైతే టీమ్స్‌ని ఈరోజు వెస్టర్న్స్‌లో ఎదుగుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. టీమ్‌లో ఉత్సాహాన్ని నింపాలి. ప్రతి ఒక్కరు మనం ఏం చేస్తున్నామండి, ఒక అప్లైన్‌గా మనం ఏం చేస్తున్నాము, ఎంకరేజ్ చేస్తున్నాము. చెయ్యండి అని ప్రోత్సహిస్తున్నాము. సో, మన కంపెనీ ఏఎస్ఎం సార్ అవ్వచ్చు, నందకిషోర్ సార్ అవ్వచ్చు, కంపెనీ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో మానస్ సార్ అవ్వచ్చు. సో, మన సుష్మా మేడం అవ్వచ్చు, అలాగే సయ్యద్ గారు కానీ, నెక్స్ట్ అలాగే మనకి మౌనిక గారు కానీ, ఈరోజు ఎంతోమంది మన ట్రైనర్స్ కూడా మనకేం చేస్తున్నారు, మనలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. సో, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. టీమ్‌లో ఉత్సాహాన్ని నింపాలి. అలాగే వెస్టేజ్‌లో ప్రాణం పెట్టి పని చేయకపోయినా పర్వాలేదు. ప్రాణం పెట్టి చేయక్కర్లా. ఒక ఆర్మీ లాగా అంటే జవాన్లున్నారు కదా! అలా అంతగా ప్రాణం పెట్టి చేయక్కర్లా. టైము మనకి కనుక టైము పెట్టుబడి గనక పెట్టినట్టయితే, కంపెనీ సిస్టమ్‌లో పెట్టినట్టయితే, అంటే కంపెనీ మీద, కంపెనీ సిస్టమ్ మీద, మీ టీమ్ బిజినెస్ మీద గనక టైం పెట్టినట్టయితే, సిస్టమ్‌ని ఫాలో అయినట్టయితే చాలు. అంతే తప్ప మనం ప్రాణం పెట్టి మరి చేయక్కర్లేదు. వెస్టేజ్ అంతా నా ప్రాణం అన్నట్టుగా అంత చేయక్కర్లా. సో, కంపెనీ మీద, సిస్టమ్ మీద మనం టైం పెట్టి ఫాలో అప్ చేసుకుంటే గనక చాలన్నమాట. సో, నీ అలవాటు పద్ధతులు మార్చుకొని టైంకి పని ముగించుకొని, అబద్ధం అనే పదాన్ని నీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. సో, ఇక్కడ మనం బిజీ అని మాత్రం అనుకోకుండా,
సో అబద్ధం అనేది మనం చెప్పకుండా ఎవరికి అప్లైన్కి అబద్ధం చెప్పడం అనేది చాలా చాలా మిస్టేక్ కదా. సో నిజాన్ని నిర్భయంగా చెప్పడం అనేది నేర్చుకోవాలి. సో ఏదైనా కంపెనీ ప్రోడక్ట్స్ మీద అవ్వచ్చు, కంపెనీ మీటింగ్స్ మీద అవ్వచ్చు, అప్లయన్స్ మీద అవ్వచ్చు, టీమ్ లో అవ్వచ్చు, అబద్ధం అనేది చెప్పద్దు. నిజాన్ని నిర్భయంగా చెప్పండి. వాస్తవంగా వస్తున్న రిజల్ట్సే మరి నిజాన్ని నిర్భయంగా మనం చెప్దాం. లేని ప్రోడక్ట్ ఉన్నదని ఇలాంటివన్నీ మనం వద్దు. సరదాలకి కాలక్షేపానికి వెస్టర్స్ చేస్తున్నా అని నిన్ను నువ్వు మోసం చేసుకోకు. సో ఇక్కడ రేపు లైఫ్ లో నేను ఎంజాయ్ చేస్తున్నా, ఎంజాయ్ చేయాలండి, ఎంజాయ్ చేయాలి. చెప్పాలి అంటే ఒక మీటింగ్కి వెళ్తున్నాం, మీటింగ్కి వెళ్తున్నప్పుడు వర్షం వస్తూ ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు అది చక్కగా ఎంజాయ్ చేస్తూనే వెళ్ళాలి తప్ప సరదాలకి కాలక్షేపానికి వెస్టర్స్ అంటే మీటింగ్కి వెళ్ళి కోసం అన్నట్టు వెళ్ళకూడదు. సో అలా ఎంజాయ్మెంట్ కోసం కాలక్షేపం చేస్తే ఏమవుతుంది, మనకి సక్సెస్ అనేది పోస్ట్‌పోన్ అవుతుంది. ఎప్పుడు నేర్చుకోవడానికి, నేర్పించడానికి ఇష్టపడు. ఒక్కసారి కంపెనీ నాది అనుకుని పనిచేయి. ఇప్పుడు కంపెనీ ఒక ఫాదర్‌గా మీ 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 అప్లైన్ ఒక ఫాదర్ అనుకోండి. రేపు నెక్స్ట్ జనరేషన్‌లో మీకే కదా ఆ వారసత్వం అనేది మీకే కదా వచ్చేది. సో, ఆ వారసత్వం మీకే వచ్చినప్పుడు మీరు ఈరోజు నా ఫాదర్ మీద నేను రాళ్ళేస్తూ, నా ఫాదర్ మీద నేను చెప్పినప్పుడు రేపు నాకు అదే నా బిజినెస్ నేనే కొలాప్స్ చేసుకున్నట్టు కదా. సో, అలా కాకుండా ఏం చేయాలి? సో, మనం ఈ ఈ బిజినెస్ నాది. ఇది ఈరోజు నా ఫాదర్, రేపు నాకిచ్చే నా బిజినెస్. సో, వెస్టేజ్‌లో ఫాదర్ మనకెవరండి? గౌతమ్ బలి గారు. సో, మన ఫౌండర్స్ అన్నమాట. మన ముగ్గురు ఫౌండర్స్. మన ఫౌండర్స్ ఏదైతే ఇది ఈరోజు వాళ్ళ బిజినెసా? ఇది మన బిజినెస్. ఇది నా బిజినెస్. సో, ఎవరిది వాళ్ళది నా బిజినెస్. సో, అలా అనుకున్నప్పుడు ఇది వెస్టేజ్ కంపెనీ వాళ్ళకేదో వస్తుంది, అప్లయన్స్‌కేదో వస్తుందని అనుకోవద్దు. ఇది నా బిజినెస్ అని అనుకోని చేస్తే ఏమవుతుంది? మనలో ఎక్సైట్‌మెంట్ పెరిగి మనం ఇంకా చక్కగా పని చేయగలుగుతాం. అందులో లాభం ఏంటి? అలా పని చేయడం వల్ల అందులో లాభం ఏంటి అనేది తెలిసొస్తుందనమాట. పూట కూడా కడవని కంపెనీల గురించి ఆలోచించి టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. సో, రూ. 10 పెట్టి రూ. 100 ఎలా సంపాదించాలి అని ఆలోచించుకోవాలే గాని, సో, నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా రూ. 100 రావాలి అనుకోవడం చాలా చాలా తప్పనమాట. సో, మనం 10% అనేది మినిమమ్ 10% అనేది మనకు ఇన్‌కమ్ వచ్చిన దాంట్లో మన డెవలప్‌మెంట్ కోసం ఖర్చు చేయడం అనేది చాలా చాలా అవసరం. మోస్ట్ ఇంపార్టెంట్, ఇద్దరు వ్యక్తుల్ని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. అది ఎవరు? నీ అప్లైన్. నీకు పనిని నేర్పించి నిన్ను గొప్పగా చేసి చూపించేవాడు నీ అప్లైన్ అన్నమాట. సో, నీ అప్లైన్‌ని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. అలాగే నీ మెంటర్. సో, నువ్వు గొప్ప స్థానాల్లో ఉండటానికి నీలో ఆలోచనలు రేపించేవాళ్ళు, మార్గదర్శకత్వంగా ఉండేవాళ్ళు, నీలో తప్పొప్పులు కరెక్షన్స్ చేసి నిన్ను గుర్తించి రికగ్నైజ్ చేసి నీలో డెవలప్ చేసేవాళ్ళు నీ మెంటర్ అన్నమాట. ఈ ఇద్దరు వ్యక్తుల్ని ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు. సో, ఇదనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, అనేది చేయడం అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, నేను ఆ సీఎన్‌సి గురించి ఒక క్లిప్పింగ్‌గా కూడా నేను మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. నాకిది స్క్రీన్ షేర్ అవ్వట్లేదండి. ఓకే. అవుతుంది మేడం గారు, మీకు ఇచ్చిందా మేడం? ఆ! వస్తుంది మీకు. ఓకే అండి. ఎందుకు
గల కారణాలు ఏంటి అని అంటే సిఎన్సి అనే ఆఫర్ లో ఉంటారు. సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ ఆఫర్. 3,500 రూపాయలు పెట్టి మనం బయట కొనుక్కునే ప్రొడక్ట్స్ ఏవైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో అవి మన వెస్టీజ్ స్టోర్ లో తీసుకోవడం వల్ల 4 నెలలు ఇట్లా 3,500 రూపాయలు పెట్టి తీసుకున్నందుకు 5 నెలలో మనకి 2,515 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్స్ రావడం జరుగుతుంది. 250 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. 4 నెలలు 90 రూపీస్ అకౌంట్ లో పడుతుంది. అదొక 4 నెలలు. టోటల్ బెనిఫిట్స్ మనం చూసి జరుగుతుంది. 3,500 రూపాయలు పెట్టి 4 నెలలు కొన్నందుకు 14,000 రూపాయలు అవుతుంది. సో ఈ 14,000 రూపాయల నుంచి మనకు వచ్చిన బెనిఫిట్ ఏదైతే ఉందో 3,875 రూపాయలు తీసేస్తే 10,125 రూపాయలు అవుతుంది. నెలలో డివైడెడ్ బై చేస్తే 25 రూపాయలు మనకి ఎవ్రీ మంత్ పడుతుంది. సో మనం పెట్టి కొనుక్కునేది ఎవ్రీ మంత్ 3,500 రూపాయలు. ఈ ఆఫర్ వల్ల మనకి 2,025 రూపాయలు మనకి ఎవ్రీ మంత్ పడడం జరుగుతుంది వెస్టీజ్ స్టోర్ లో కొనుక్కోవడం వల్ల. ఫ్రెండ్స్, వెస్టీజ్ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు సిఎన్సీలో ఉండాలి. అదే దాంతో పాటు మీ టీం కూడా సిఎన్సీలో ఉండాలి. సో దీన్ని మీరు ఎప్పుడైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఎప్పుడైతే మీరు సిఎన్సీ మీరు మీ టీం ని ఫాలోఅప్ చేస్తారో అప్పుడు మాత్రమే వెస్టీజ్ బిజినెస్ లో మీకు చెక్ రావడం స్టార్ట్ అవుతుంది. గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజియన్స్. నా పేరు లలిత, యూసిడి తెనాలి. ఈరోజు మనం వెస్టేజ్లో సిఎన్సీ ఆఫర్ బెనిఫిట్స్ అనేది తెలుసుకుందామండి. వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ సెల్ఫ్ యూజ్ చేయాలి. సెల్ఫ్ యూజ్ చేయాలి అంటే సిఎన్సీ అనేది చాలా చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట, వండర్ఫుల్ ఆఫర్. సో సిఎన్సీలో మనం కన్సిస్టెన్సీ ఆఫర్, జీవితంలో స్థిరత్వం కోరుకుంటాము, లైఫ్లో స్థిరత్వం కోరుకుంటాము, బిజినెస్లో కూడా డెవలప్మెంట్ కోరుకోవాలి అంటే సిఎన్సీ ఆఫర్ అనేది సక్సెస్ స్టెప్, ఫస్ట్ స్టెప్. దీంట్లో మీకు ఎవ్రీ మంత్ మన ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవడంతో 10% ఫ్రీ ప్రొడక్ట్తో పాటు 4 months కంటిన్యూగా వాడుకోవడం వల్ల నాకు 2,515 రూపీస్ ప్రొడక్ట్స్ నాకు ఫ్రీగా రావడం జరిగింది. అలా నేను ఎవ్రీ మంత్ నేను 4 CNCs మ్యాక్సిమంగా 4 CNCs అనేది చేస్తున్నాను. అలా చేస్తూ నా టీంలో నేను డెవలప్ చేయడం వల్ల ఈరోజు యూసిడీగా 1,18,000 అనేది ఇన్కమ్ తీసుకున్నాను. ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాను, ఐడెన్ కార్ అనేది అచీవ్ చేసుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇది యూజ్ చేసుకోవాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాలి సార్. చూస్తున్నారు కదండి. సో ఇక్కడ మన సిఎన్సి సిస్టమ్ అనేది ఫాలో అవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా సిఎన్సి అనేది కంపల్సరిగా చేసుకోవాలి. చేసుకొని చిన్న చిన్న స్టెప్సే మన విజయానికి మనకి సక్సెస్ కి మనకి స్టెప్స్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం చేసుకొని సిస్టమ్ ని ఫాలో అవుతూ మన అప్లయన్స్ చెప్పిన బూట్ క్యాంప్స్ అవ్వచ్చు, మన అప్లయన్స్ చెప్పిన హోమ్ మీటింగ్స్ అవ్వచ్చు, జూమ్ మీటింగ్స్ అవ్వచ్చు, 1-to-1 మీటింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం అటెండ్ అవుతూ అలాగే మనం కూడా వాటిని ఇంప్లిమెంటేషన్ కనుక చేసినట్టయితే మనం చక్కగా సక్సెస్ అవుతామండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఆర్మీ టీం ఏదైతే ఉందో ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఆర్మీ టీం, లక్ష్మీ సార్ అండ్ శివరామ్ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు నాకు ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ అనేది ఇచ్చారు. సో మీ అందరికీ నేను పరిచయం అవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి లక్షణాలు కొంతమందిలో ఉండొచ్చు, వాటిని మనం సహజంగా తెలిసి తెలియక ఉంటూ ఉండొచ్చు. వాటిని ఎప్పుడైతే సవరించుకుంటామో ఈ రోజే స్టార్ట్ చేద్దాం, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. సో సవరించుకుందాము. సో మనం సక్సెస్ అవుదాం. ఆల్ ది బెస్ట్ అండి. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ మేడం. లక్ష్మీ సార్ అండ్ థ్యాంక్ యూ మేడం. శివరామ్ చౌదరి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ సెషన్. చాలా పాయింట్స్ కనెక్ట్ అయినాయి మేడం. ఏమేమి చేయకూడదో, ఎలాంటి మైండ్ సెట్లు ఉండకూడదు అనేది మీరు చాలా బాగా క్లియర్గా చెప్పారు మేడం విత్ ప్రజెంటేషన్ పీపీటీ. థ్యాంక్ యూ మేడం. ఒక్క 5 మెంబర్స్ని ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం విత్ యువర్ పర్మిషన్ మేడం. షూర్ సార్, షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్, మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయిందో అది మాత్రమే చెప్పండి. హరికృష్ణ సార్, ఎంజిమో టీం అడ్మిట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ లక్ష్మణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం, ఈరోజు మీరు చెప్పినటువంటి ప్రతి మాట కూడా, ప్రతి అక్షరం కూడా చాలా వాల్యుబుల్ మాటలు, చాలా విలువైనటువంటి మాటలు, ఆణిముత్యాలు మాట్లాడారు మేడం. ఈరోజు మీ మోటివేషన్ ఆధారంగా ఈ రోజు నుంచి నేను మా అప్లైనర్ ప్రతి ఫోను నేను ఎత్తుతాను. నాకు ఖాళీ ఉంటే నేను చేసి మాట్లాడతాను. ప్రతి నెలలో కూడా 2వ తారీఖు సిఎన్సి నేను చేసేసి మా సార్కి నేను ఫోటో పెడతాను మేడం. ఆ విధంగా ప్రతి అంశంలోనూ ఎంఎస్ఆర్ గురువు గారి మాదిరిగా నన్ను నేను తగ్గించుకుని శిష్టానికి తలంచి పని చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎక్సలెంట్ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ సార్. వీళ్ళు చాలా మార్పులు గమనిస్తున్నాయి ఇంత ముందు కన్నా కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.
ఆర్ఎంపీ రాణి మేడం గారు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ మేడం. 7 సూత్రాల గురించి చెప్పారు మీరు. మేము పాటిస్తాము. ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు అనేది మీరు బాగా వివరించారు. సిఎన్సి కూడా మేము చేస్తాం మేడం. నాది బిజినెస్ అనుకోవాలి, నాది అనేది వర్క్ చేయాలి అని చెప్పారు. చేస్తాం మేడం. అప్లైన్ ని మెంటర్ ని గౌరవించాలని గౌరవిస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. మేము చాలా చాలా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ రాణి మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్. శ్యామల మేడం గారు గూడూరు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి మేడం గారితో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మీరు మార్నింగ్. చాలా చాలా బాగా చెప్పారు మేడం. మీరు చెప్పినవన్నీ కనెక్ట్ అయినాయి. ఎప్పుడు కూడా నేర్చుకుంటూ నేర్పించడానికి ఇష్టపడాలి, అప్లైనర్ని ఫాలో అవ్వాలని చెప్పారు మేడం. అన్నీ బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం మీరు చెప్పినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అప్రిల్ మేడం గారు అడ్మిట్ చేసుకోండి. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి గుడ్ మేడం. మార్నింగ్ అండి, మాట్లాడండి. చెప్పండి. మేడం వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. నీ ఆలోచనలే నీకు ధైర్యం అనే మాట చాలా వండర్ గా ఉంది మేడం. ఫస్ట్ మనం నేర్చుకోవాలనే మాట బాగా కనెక్ట్ అయింది మేడం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది థ్యాంక్ బెస్ట్ మేడం. అండి అందరికి. మీరు బీటెక్ చేస్తూ కూడా వెస్టేజ్ చేస్తున్నారు. మీరు యూత్ ఐకాన్ అవ్వాలి మనకి గుంటూరు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వినీత మేడం గారు అడ్మిట్ చేసుకోండమ్మా. వినీత మేడం గారు. వినీత మేడం. సరే, నెక్స్ట్ బాసా సార్ అడ్మిట్ చేసుకోండి. బాసా సార్ నర్సరాపేట హ్యాండ్ డౌన్ చేశారు. మళ్ళీ బాసా సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. రజనీ ప్రసాద్ సార్ మీరు అడ్మిట్ చేసుకోండి సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం చెప్పిన క్లాస్ మీద ఒక 2 మీ కనెక్ట్ అయిన పాయింట్స్ చెప్పండి సార్. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. లలిత మేడం గారు గుడ్ మార్నింగ్. వెరీ వండర్ఫుల్ సెషన్ మేడం. మైండ్ గుడ్ సెట్ మార్నింగ్. గురించి మనం ఉండే ఈ బిజినెస్ లో ఉండే సిస్టమ్ ఫాలో అవడానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు మేడం. మీటింగ్స్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుందనేది చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. మనం ప్రతి మీటింగ్ కి వెళ్తే మనకి సబ్జెక్ట్ తెలియడంతో పాటు దాన్ని టీమ్ కి చెప్పడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం, పార్ట్ టైమ్ గా చేస్తున్నాను. అన్ని మీటింగ్లకి అటెండ్ కాలేకపోయినా ముఖ్యమైన మీటింగ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాను మేడం. మీరు చెప్పిన ఈ సెషన్ చాలా వండర్ఫుల్ అనిపించింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తిరుమల గుడ్ రావు సార్ మార్నింగ్ అడ్మిట్ లక్ష్మణ్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. నాది ఆప్షన్ కొద్ది పని చేయలేదు, అన్మ్యూట్ది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి. ఈరోజు మీటింగ్ చాలా సెషన్. ఒక గుడ్ క్వాలిటీ లీడర్ కి ఏం క్వాలిటీస్ ఉండాలా, ఒక దాంట్లో ఏ పాయింట్స్ ఎట్లా ఉండాలనేది, హౌ టు బిహేవ్ అనేది, హౌ టు బిజినెస్ చేయటం అనేది చాలా మంచిగా ఉంది మేడం. కొత్త వాళ్ళు అయితే ఈ పాయింట్స్ ఫాలో అవుతారని అందరూ అనుకున్నా. వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ అవ్వాలంటే మేడం చెప్పిన పాయింట్స్ చాలా వాల్యుబుల్ పాయింట్స్. అది పాటిస్తేనే సార్తో గురూజీ గారితో కంపేర్ చేస్తూ చెప్పారు మేడం గారు. చాలా బాగుంది మేడం సెషన్. అన్ని పాయింట్స్ కూడా వ్యాలిడ్ పాయింట్స్. ఒక్క పాయింట్ కూడా మనం మిస్ అయినా అది ఖచ్చితంగా మన బిజినెస్ లో తేడా వచ్చింది అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈ వాల్యుబుల్ పాయింట్స్ ని ఫాలో అవుతారు అని అనుకుంటా. థ్యాంక్ యూ మేడం. అందరూ కూడా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్. బాసా సార్. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఆల్రెడీ గెజిటెడ్ ఆఫీసర్ గా ₹1,00,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటా కూడా మీరు వెస్టేజ్ సిస్టాన్ని, గురువు గారి మాటలు నమ్మి మీరు బిజినెస్ చేయడానికి వచ్చినందుకు మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మీలాంటి వాళ్ళు రావడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ బాసా సార్. థ్యాంక్ యూ సో మచ్. తిరుమల రావు సార్ అడ్మిట్ చేసుకోండి సార్ అందుబాటులో ఉంటే. ఓకే. ఆర్మీ శివ సార్. డాక్టర్ గోపాల్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మేడం. మీ సెక్షన్ వండర్ఫుల్ సెక్షన్ మేడం. లాస్ట్ టైం కూడా ఇచ్చున్నారు మేడం, మీరు చాలా బాగా ఇచ్చున్నారు.
సో మళ్ళీ కూడా మీరు ఇచ్చినందుకు నిజంగా నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీకు. ఏంటంటే మేడం, లేడీస్ కానీ మా టీం కానీ మీ ఇచ్చిన సబ్జెక్ట్ సిఎన్సి గురించి కానీ ఏ ఏ విధంగా ఉంటే సీరియల్ నిలబెడతారని చెప్పడం కానీ ఇవన్నీ కూడా చాలా మంచిగా మాట్లాడతారు మీరు. సో అందరికి టీంకి బాగా నేర్చుకోగలుగుతారు మేడం. మీరు నేర్పించిన అందరిని ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది మేడం. సూపర్ మేడం, వండర్ఫుల్. అలానే నా టీంలో కూడా చాలా మంది కూడా ఈరోజు కనెక్ట్ అయ్యారు మేడం. దగ్గర దగ్గర 10 మెంబర్స్ దాకా సైట్ టీం నుంచి కనెక్ట్ అయ్యారు. వాళ్ళందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో ఆల్ మచ్ ది డాక్టర్ బెస్ట్. గోపాల్ సార్. మీరు డాక్టర్గా ఉండి కూడా మా సిస్టంలోకి రావడం మాకు చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భాస్కర్ రావు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ సెషన్ మాత్రము చాలా సూపర్ గా ఉంది సార్. 7 సూత్రాలు అనేవి ఒక వ్యక్తి ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ అవుతున్నామో మన కింద డౌన్లైనర్స్ వేసుకోవాల్సిన వాళ్ళని కూడా ఆ లక్షణాలు ఉన్నటువంటి వాడిని తీసుకొని వస్తే టీం అనేది బ్రహ్మాండంగా నిలబడుతుందనే ఉద్దేశంతో చెప్పినట్టు కనిపించింది. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక పిల్లర్ సరైనది లేకపోయినా ఈ 7 లక్షణాలలో ఏ లక్షణం లేకపోయినా ఈ 4 పిల్లర్లు ఒక పిల్లర్ లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది. సో మనం తయారు చేసే టీముని కూడా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి టీం తయారు చేస్తే కనుక చాలా సూపర్ గా వెళ్ళొచ్చు. అప్లైనర్ కానీ డెవలపర్స్ కానీ ఈ లక్షణాలు అనేవి మనం జాగ్రత్తగా కంట్రోల్డ్ గా మనం తీసుకొని వస్తూ ఉండేటట్టుంటే హయ్యర్ లెవెల్ కి వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి చాలా చక్కగా చెప్పారు సార్. ఎందుకు టీంని బిల్డ్ చేయలేకపోతున్నామంటే దీంట్లో ఉండే కొన్ని అవలక్షణాలు, అంటే మనం సిఎన్సి చేయకుండా ఉండటము, లేకపోతే అప్లైనర్కి చెప్పిన మాట వినకుండా ఉండటం, డైవ్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమంటాం, ఇవి ఉండకూడదని అది చాలా క్లియర్ కట్ గా చెప్పారు. చాలా సూపర్ సెషన్ మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ భాస్కర్ రావు సార్. మీరు గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీగా ఉండి 66 సంవత్సరాల ఏజ్ లో కూడా వెస్టేజ్ సిస్టమ్ అర్థం చేసుకుని జస్ట్ 2 months లోనే 27,000 రూపాయలు తీసుకున్నారంటే మాకు చాలా నమ్మకం ఉంది సార్. ఈ డిసెంబర్ కల్లా మీరు 1 lakh తీసుకుంటారని. చాలా థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు రావడం మాకు చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మమతా మేడం గారు లాస్ట్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. అప్లైనర్ గురించి డౌన్లైన్ గురించి బాగా మీరు మెంటర్ని బాగా గౌరవించాలని చెప్పారు మేడం. మీ టీంని మీరే ఫాలోఅప్ చేసుకోవాలి అని చెప్పారు మేడం. అన్ని పాయింట్లు చాలా సిఎన్సి గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. అన్ని పాయింట్లు బాగా కనెక్ట్ అయ్యాయి మేడం. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గారు. గుడ్ మార్నింగ్ మేడం గారితో మాట్లాడండి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వండర్ఫుల్ మేడం. ఈ 7 points చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. ఈ 7 points ఫాలో అయితే ఆ పాయింట్స్ ఫాలో అయినటువంటి వ్యక్తి ఒక లీడర్ గా మనకు దొరికితే చాలా చాలా వండర్ఫుల్ మేడం. చాలా చాలా చక్కగా. అట్లానే ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు దూరం చేసుకోవద్దు. నీ అప్లైన్ నీకు పని నేర్పించి నీకు గొప్పగా చూపించేవారు. ఎస్ మేడం, కరెక్టే మేడం, వండర్ఫుల్ మేడం. నీ మెంటర్ని నువ్వు గొప్ప స్థానం ఉంచుకోవడానికి నీ ఆలోచన నీలో పొట్టి ఉండాలి అని చెప్పారు. చాలా చాలా ఎక్సలెంట్ మేడం. ఫస్ట్ నుంచి చివరి దాకా నీ ఆలోచన, నీ ధైర్యం, ఈ పాయింట్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి చివరి దాకా ఎక్కడ ఏ పాయింట్ అయినా సరే ఇది కాదనకుండా చాలా 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 వండర్ఫుల్ గా చెప్పారు మేడం. నిజంగా ఇటువంటి వండర్ఫుల్ సీజన్ మాకు ఇచ్చినందుకు మీకు చాలా 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 కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ Thank you, సార్. నాకు ఇంట్రడ్యూస్ చేశారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. లక్ష్మి సార్, ఆల్ ది బెస్ట్ అండి. ఎక్సలెంట్ గా టీం బిల్డ్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ అండ్ ఫైనల్ గా జి విజయలక్ష్మి మేడం, ఒకసారి మేడం గారితో మాట్లాడండి. లేడీస్ నుంచి జి విజయలక్ష్మి మేడం, ప్రసాద్ సార్ వాళ్ళ మిస్సెస్, ప్రసాద్ సార్ మిస్సెస్ అందుబాటులో ఉంటే. లక్ష్మీ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారితో మాట్లాడండి మేడం. మీ లేడీస్ కాబట్టి కొంచెం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ప్రతి ఒక్క వర్డ్ వాల్యుబుల్ మేడం. సిఎన్సి ఎలా చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది మేడం. అట్లాగే అప్లైనర్ డౌన్లైనర్తో ఎలా ఉండాలి అనేది కూడా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇట్లాంటి సెక్షన్స్ అన్ని ఇంకా చాలా ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. అట్లాగే మీ గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లలిత మేడం గారు. అడగంగానే మాకు 2 సార్లు మాకు సెషన్ ఇచ్చినందుకు
చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. ఏ సెషన్కి ఆ సెషన్ అన్నట్టుగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాకు సార్ అండ్ మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకు ఒక బూట్ క్యాంప్ ఉంది మేడం. దాని మీద ఒక 5 minutes మాట్లాడి క్లోజ్ చేస్తాం మేడం. విత్ పర్మిషన్ మీరు ఏదైనా. నేను లెఫ్ట్ అవుతాను సార్. థ్యాంక్ యూ. ఓకే ఆల్ ది బెస్ట్ అండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, మేడం గారు ఎంత అద్భుతంగా సెషన్ ఇవ్వడం జరిగిందో. ఒక 5 నిమిషాలు లేకపోతే కరెక్ట్గా 7 కల్లా క్లోజ్ చేద్దాం. బూట్ క్యాంప్ గురించి నేను ఎవరైతే పిలుస్తానో వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇది మీకోసం, నా కోసం, మనందరి కోసం. ఈరోజు గురుగారు సాయంత్రం రాబోతున్నారు. మన దగ్గర ఒక ఫిగర్ లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. నేను ఎవరిని పిలుస్తానో వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. మిగతా వాళ్ళు మాత్రం కొంచెం మీట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఐఎఫ్బి బాసా సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎంతమంది సార్ మన టార్గెట్ వచ్చిందా? నా 50 మంది సార్. ఓకే మీ టార్గెట్ 100 సార్. మీ స్థాయి, ఎందుకంటే ఇక్కడ మీ టీంలో అసలు పోరాట యోధులు ఉన్నారు. ఖచ్చితంగా 100 మీ టార్గెట్. మళ్ళీ సార్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ 100 కూడా ఎలానో చెప్తున్నా ఏనండి. మీ టీంలో నాకు తెలిసి 15 నుంచి 20 మంది లీడర్స్ ఉన్నారు. లీడర్స్ వాళ్ళందరికీ కాల్ చేసి వాళ్ళు వస్తూ 4 తీసుకురామనండి సార్. వాళ్ళందరికీ గట్టిగా ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. దీంట్లోనే కదా ఇంకా మన మళ్ళీ సార్ని కూడా అడగబడలేదు కదా, అంతా ఒకటే కదా? ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆర్కే సార్ 108 ఉంటే అందుబాటులో ఉంటే స్పీడ్గా రెస్పాండ్ అవ్వండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 32 మెంబర్స్ అయ్యారు సార్. లిస్ట్ అవుట్ చేశాను సార్. 32 మెంబర్స్. 32 సార్. మీరు సెంచరీ లీడరే. కొంచెం ఆలోచన చేయండి, పెద్దగా ఆలోచించండి. మీ టీంలో 16 మంది లీడర్లు ఉన్నారు కదా, ఉన్నారా లేరా? ఉన్నారు సార్. ఉన్నారు కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి 4-5 టార్గెట్ పెట్టండి సార్. 10 పెట్టండి, 4-5 తీసుకొస్తారు. ఖచ్చితంగా మీ టీం 100 మంది చూడాలి సార్. అలాగే సార్. ఆర్కే సార్ అండ్ టీం అనేది 100 మంది ఉండాలి అక్కడ. ఎందుకంటే మీ శక్తి మీకు తెలియట్లా. కొంచెం దీంట్లో మనం ఫాలోఅప్లో కొంచెం వెనకబడుతున్నాం. కొంచెం ఫాలోఅప్ చేయండి గట్టిగా. 16 మందితో మీరు కాన్ఫరెన్స్ కాల్ తీసుకోండి, ఇబ్బంది లేదు. ఓకే సార్, అట్లాగే. వాళ్ళందరితో మాట్లాడి ఖచ్చితంగా 100 వచ్చేటట్టుగా చూడండి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బాలు సార్. గుడ్ మార్నింగ్ సార్. రామారావు గారు ఉన్నారా? రామారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. బాలు సార్, మీరు టార్గెట్ చేయాలి సార్. మీ టార్గెట్ ని మీరు కొత్తగా వచ్చినా మీలో శక్తి ఉంది. మీ శక్తి మీకు తెలుసు. 100% ట్రై చేస్తాను. మీకు ఖచ్చితంగా మీరు వస్తూ ఎక్కువ మందిని తీసుకురావాలి. ఇంతమంది అనేది నేను చెప్పను, మీలో పెట్టుకోండి. మీలో ఉంది ఆ శక్తి. మీరు ఎంతమంది తీసుకురాగలుగుతారు మ్యాక్సిమం ఫిగర్ని క్రాస్ చేయండి. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. రామారావు గారు గుడ్ మార్నింగ్ సార్. రామారావు సార్ ఉన్నారు అందుబాటులో? రామారావు సార్ గుడ్ మార్నింగ్. బాలకృష్ణ సార్ ఇంజమూర్. బాలకృష్ణ సార్. మస్తాన్ సార్ బిట్రగుంట. అందరికి అన్మిట్ అవుతుంది కదా? అన్మిట్ అవుతుంది. చెప్పండి సార్, ఎవరైనా ఒక రెస్పాండ్ అన్మిట్ అవుతుంది కదా, ఇబ్బంది లేదు కదా? అన్మిట్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరెవరైతే మిస్ అయ్యి ఉన్నారో, ముఖ్యంగా రామారావు సార్ కావచ్చు, ముఖ్యంగా నిర్మలా మేడం గారు అందుబాటులో ఉన్నారా? నిర్మలా మేడం గారు అంటే మేడం గారు స్పందించవచ్చు. వాళ్ళు సార్ వాళ్ళు చెప్పారు. సార్ వాళ్ళు కాకుండా మేడం గారు కూడా ఇంకా పెంచాలి. లీడర్స్ పేర్లు నాకు టక్కన కొన్ని గుర్తు రాకపోవచ్చు. ప్రతి లీడర్ కూడా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేయండి. ఇంజమూర్ టీం నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ప్లీజ్ ఇంజమూర్ టీం నుంచి ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ప్రసాద్ సార్ కానీ ఆర్కే సార్ కానీ ఎవరైనా అందుబాటులో ఉంటే రెస్పాండ్ అవ్వండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రఘురామ్ రెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. మామూలు మెయిన్ లైన్ నుంచి 60 టికెట్లు సమన్ సార్ ఆల్రెడీ చెప్పాడు. సమంత్ సార్ కాదు సార్, సమంత్ సార్ కాకుండా ప్రసాద్ సార్ మీ సైడ్ టీము. ఓకే, నా సైడ్ నుంచి 10 టికెట్స్ సార్. ఓకే ప్రసాద్ సార్ టీం నుంచి ఎంత అనేది కొంచెం వాళ్ళని కోఆర్డినేట్ చెప్పండి సార్. ఖచ్చితంగా సార్. ఎందుకంటే మీ టీము 100 ఉండాలా. ఖచ్చితంగా సార్. 100కి ఒక్కడ తగ్గకూడదు. రఘు సార్ టీం అంటే 100 ఉండాలి. ఓకేనా? ఖచ్చితంగా సార్. ఓకే, దాని మీద కొంచెం దృష్టి పెట్టండి సార్. మాట్లాడండి సార్ వాళ్ళతో కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంజమూరు ఓకే.
నెక్స్ట్ బేతం చెట్ల శివరాం సార్, మర్చిపోయినా. శివరాం సార్, గుడ్ మార్నింగ్. శివరాం సార్, గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్. మీరు మీ సైట్ టీం మీద కొంచెం దృష్టి పెట్టి చెప్పండి సార్. స్పీకర్ చెప్పండి. గురుగారు యాక్చువల్లీ అంటే నేనైతే ప్రజెంట్కి అయితే ఒక 10 గురుగారు. ఎందుకంటే ఇప్పుడు ఓకే. కొంచెం తెలుసు కదా మీకు ఇష్యూ ప్రాబ్లం ఏంటి అవును, నేను చెప్తాను నేను కూడా. అవునవును, ఏంటంటే అవునవును. ఒక 50 దాకా రాకొచ్చేవాళ్ళం. కొంచెం నేనేమంటానంటే గురుగారు ఒక 30 పెట్టుకొని టార్గెట్ వస్తుంది, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద వ్యవస్థ ఎప్పుడు ఆధారపడదు, నేను చెప్తున్నాను కదా. ఓకే గురు. ఖచ్చితంగా ఒక 30 పెట్టుకోండి, ఎందుకంటే ఆ ఎఫెక్ట్ ఒక 20 ఉన్నా కూడా మనకి. డెఫినెట్ గురుగారు, డెఫినెట్ గురుగారు. హరిసార్ ఉన్నారు, హరిసారు నుంచి ఒక 10-20 మన మధ్య సార్ ఒక 10 మంది. మధ్యలేటి సార్ ఉన్నారు, నరసింహులు గౌడ్ సార్ ఉన్నారు. డెఫినెట్ గురుగారు, డెఫినెట్ గురుగారు. ఈసారి వరకు ఒక 30 టార్గెట్ చేయండి సైట్ టీం నుంచి. డెఫినెట్ గురుగారు, డెఫినెట్. ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ. సార్ ఏమైనా ఉన్నారు కర్నూలు నుంచి? శివ సార్ ఉన్నారు, శివ సార్ ఎక్స్ ఆర్మీ, గుడ్ మార్నింగ్. శివ సార్, డాక్టర్ గోపాల్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్. సైట్ టీమ్ సార్ కావచ్చు, రమణ గారు కావచ్చు, రాణి మేడం గారు కావచ్చు. గురుగారు మోస్ట్లీ ఒక 10 టికెట్స్ బుక్ చేస్తున్నాం గురుగారు. నెక్స్ట్ కావాలంటే ఒక 20 టికెట్. 10 ఏంది ఎవరికి? ఓన్లీ ఆర్ఎస్ఆర్ టీం ఒక్కటే 10 సార్. ఇప్పుడు కన్ఫర్మేషన్ బ్రహ్మం గారు మొత్తం ఎంత ఉంది కదా సార్? కనీసం మీ సైట్ టీం 30 తగ్గకూడదు. రాణి మేడం గారు అడ్మిట్ చేసుకోండి. రాణి మేడం గారు. సార్ సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. మీ టీం ఎంత బూట్ క్యాంప్? టీం ఎంత బూట్ క్యాంప్ మీటింగ్ కి మీ టీం ఎంత? సార్ వాళ్ళు ఈ రోజు చెప్తానన్నారు సార్, నేను అందరిని లీడ్ చేస్తున్నాను. ఓకే ఓకే. మీ మనసులో ఒకటి ఉంటది కదా? మనసులో ఒకటి ఉండి మళ్ళీ నేను ఫెయిల్ అయితే నా ముఖం మీకు చూపించలేను. ఫెయిల్ అవ్వద్దు మేడం, ఆలోచన పెట్టండి. పెద్దగా ఆలోచిస్తే ఆపొచ్చినా కూడా ఓకే. 100 అనుకున్నాం, 50 మంది వచ్చినా మంచిదే కదా. ఓకే సార్. టార్గెట్ పెద్దగా పెట్టుకోండి, మీకు మనసులో ఒకటి ఉంటుంది కాబట్టి ఆ టార్గెట్ ని బట్టి మీరు తీసుకొచ్చుకోండి. ఓకేనా? సరే సార్, సరే సార్, అలాగే సార్. 5-10 అయితే మీ టార్గెట్ కాదు, మాకు తెలుసు. ఓకేనా? సరే సార్. ఎవరైతే లీడర్లు ఉన్నారో ప్రతి లీడర్ కి టార్గెట్ పెట్టండి, అప్పుడు మనకి టికెట్లు వస్తాయి. ఒంటరి పోరాటం చేస్తే ఇక్కడ ఎవరికి టికెట్లు రావు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. భూలక్ష్మి మేడం, భూలక్ష్మి మేడం కానీ శంకర్ సార్ కానీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. సార్ నా సైట్ టీమ్ ఒక 20 మెంబర్స్ అనుకుంటున్నాం సార్, మెయిన్ టీమ్ కాకుండా. 20 మేడం? అవును సార్. సూపర్ సూపర్ మేడం, సూపర్. విన్నీ మేడం ఉన్నారా? విన్నీ మేడం అందుబాటులో ఉన్నారా? సున్నిపేట నుంచి విన్నీ మేడం కానీ ప్రభావతి మేడం కానీ సైట్ టీం. ఓకే ఓకే సార్ ప్రభావతి మేడం జూమ్ లో లేనట్టున్నారు. సైట్ టీం ప్రభావతి మేడం తరఫున కూడా 20 అని చెప్పారు సార్ నాకు. సూపర్ మేడం, సూపర్. విన్నీ మేడం ఏమైనా చెప్పారా? విన్నీ మేడం, శాంతి మేడం. ఈ టికెట్స్ అయితే బుక్ చేశారు విన్నీ మేడం. ఓకే 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 ఓకే. శాంతి మేడం 10 మెంబర్స్ అని చెప్పారు సార్ సైట్ టీమ్. లీడర్స్ గమనించండి, మన ఆర్మీ టీం యొక్క లక్ష్యం వచ్చి 1000 మెంబర్స్. అందులో ప్రతి ఒక్కరు కూడా సమిధై పనిచేద్దాం. పనిచేస్తేనే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. తిరుమలరావు సార్ మీరు మాట్లాడండి సార్, ఒక 2 minutes బూట్ క్యాంప్ మీద క్లోజ్ చేద్దాం అందుబాటులో ఉంటే. మాధవ్ నాయుడు సార్, విజయ్ సార్ అందుబాటులో ఉన్నారా? సార్ ఈ రోజు రెస్పాండ్ అవ్వండి. ఈ రోజు మీటింగ్ ఉంది సాయంత్రం, అప్పుడు మనం ఏం చెప్తాం సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
ఫీల్డ్ లో ఉన్నా సార్ సార్ బయట. ఓకే ఓకే సార్ ఓకే. ఎందుకంటే సాయంత్రానికి ఒక లెక్క రావాలి మనకి, ఎందుకంటే గురుగారు అడిగినప్పుడు చెప్పాలి కదా. నాది ఒక 20 మంది వస్తారు సార్ బూట్ క్యాంప్ కి. థ్యాంక్ యూ సార్. రామారావు సార్ ఉన్నారా ఏమన్నా? రామారావు కలుపుకోనే లేదు మీకు కాకుండా? నేను మామూలు సపరేట్గా వచ్చాను సార్, ఫీల్డ్కి వచ్చా పొద్దున్నే. ఫీల్డ్ కదా సార్, మీ రామారావు సార్ కాదు. టికెట్ రామారావు సార్ టికెట్ రామారావు సార్ కాకుండా, రామారావు సార్ కాదు. ఓకే అందుకోసం థ్యాంక్ యూ సార్. మాలిన్ సార్, మా బుద్ధిబాబు సార్, వీళ్ళ సైడ్ నుంచి. ఓకే పర్లేదు ఓకే థ్యాంక్ యూ అందుకోసం ఫిగరు. రామారావు సార్ కాకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ గురుగారు. కద్రి ప్రసాద్ సార్. రామారావు గారు ఏమన్నా అది మామూలుగా మీటింగ్కి ఏమన్నా వెళ్ళారా? హోమ్ మీటింగ్కి ఏమన్నా? లేదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మాది ఇప్పుడు నేను ఇవాళ 10 అవ్వచ్చు అండి మాది టికెట్స్. ఓకే సార్ ఓకే. మీరు ఇంకొంచెం ఆలోచన చేయండి. ఇంకా ఎవరెవరు ఉన్నారు కొంచెం పెంచేదానికి చూడండి సార్. విష్ణునారాయణ సార్ అందరూ టార్గెట్ పెట్టి కొద్దిగా. ఓకే సార్ తప్పనిసరిగా ఒక సార్. 20 మీ దగ్గర నుంచి మేము 20 ఆశిస్తున్నాం సార్ మినిమం. ఓకే సార్, ట్రై చేస్తాను సార్. థ్యాంక్ యూ. డిసైడ్ చేసేయండి సార్, మీరు వచ్చేస్తారు. మీరు డిసైడ్ చేస్తే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో ఓకే మచ్. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది చూడండి. ఒక్కొక్క లీడర్ 20 చెప్పారంటే మనకి 1000 టికెట్లు కావడానికి 50 మంది చాలా అటువంటి వాళ్ళు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి, మనం ఎన్ని చెప్తున్నాం అంటే ఇక్కడ ఇదేదో ఎవరి కోసం కాదు సార్, ఇది అప్లైన్ కోసం లైఫ్ లైన్ కోసం కాదు, ఎవరి కోసం వాళ్ళు పనిచేద్దాం. ఖచ్చితంగా టికెట్స్ సంఖ్యను పెంచుదాం. ఆర్మీ టీం ఒక రోజు ఖచ్చితంగా గురువు గారి ఆశీస్సులతో ఓన్లీ ఆర్మీ టీమే బూట్ క్యాంప్ చేసే స్థాయిలో మనం ఎదగాలంటే మన టీం నుంచి 100 మంది లీడర్స్ వచ్చి ప్రతి లీడర్ కూడా ఒక 20 టికెట్లు తీసుకొచ్చే స్థాయిలో మనం ఎదగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. శివ సార్ లాస్ట్ పెళ్ళిగా శివ సార్ ఏమన్నా? అదే శివ సార్ ఫీల్డ్ లో ఉండొచ్చు. శివ సార్ గుడ్ మార్నింగ్. గురుగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫీల్డ్కి పోయినట్టున్నారు, మాకు అర్థమవుతుంది. లేకపోతే ఫోన్లో ఏదో ఉన్నారు, మాకు అర్థమవుతుంది. చెప్పండి సార్ ప్లీజ్. మీ టార్గెట్ చెప్పండి సార్. మీ సైట్ టీము ఫాలోఅప్ చేశారు కదా, గురువు గారు అడుగుతారు కదా ఈరోజు సాయంత్రం అడిగి గుప్పలు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. గురుగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వినిపిస్తుందా గురుగారు? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. చెప్పండి, మాట్లాడండి సార్. జూమ్ మీటింగ్ మేడం గారు కానీ చాలా చక్కగా చెప్పారు. మీరు అన్నట్టు రాత్రి కానీ నేను అడిగోపాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న గురుగారు. మాక్సిమం 30 నుంచి 40 మెంబర్స్ వరకు బూట్ క్యాంప్ కు నేను తీసుకొస్తా గురుగారు. ఆలోచన ఏంటంటే శివసార్ సైట్ టీం 50 ఉంటుందని. అవును గురుగారు. 50 తగ్గకుండా తీసుకురావాలి సార్. ఆల్రెడీ ఇప్పుడు చిలకలూరుపేట కానీ 20 మెంబర్స్ అక్కడి నుంచి వస్తా ఉన్నారు. భాషా సార్ టీం నుంచి కావచ్చు, అడిగోపాల నుంచి కావచ్చు. ఓకే. మీరు మొత్తం కూడా 50 టార్గెట్ పెట్టుకోండి శివసార్. ఎస్ గురుగారు, అలాగే గురుగారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. కోటేశ్వర నాయక్ సార్ వాళ్ళందరూ కలుపుకొని మాట్లాడి ముందుకెళ్ళండి సార్. అలాగే గురుగారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. అనిత మేడం కావాలి లాస్ట్ పెనల్గా. అనిత మేడం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ అంగన్వాడీ టీచర్స్ అందరు కలుపుకొని ఎంతమంది రాబోతున్నారు? మేము ఒక 10 అనుకుంటున్నాము. ఓకే. మీరు ఒక 20 మందిని టార్గెట్ పెట్టండి. ఏం జరిగితే జరగద్ది, కొంచెం ముందుకు పోయే అవకాశం ఉంది మేడం. ఓకే సార్. పద్మ మేడం, మీరు అందరు మాట్లాడుకొని ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా ఎక్కువ మందిని మీరు తీసుకురావాలి మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాసరావు గారు, విఆర్ఓ గారు ఒకసారి మాట్లాడండి సార్. శ్రీనివాసరావు గారు గ్రేట్ లీడర్. 786 శ్రీనివాసరావు గారు, విఆర్ఓ గారు, బాసా సార్ టీంలో. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నేను నా టార్గెట్ 10 పెట్టుకున్నా సార్. సార్ 5 మంది పక్కా వస్తుంది సార్. మీరు 20 పెట్టుకోండి, 10 వస్తారు. మీకు ఆ టాలెంట్ ఉంది. ఓకే సార్. ఇందాక జర్నీలో ఉంది సార్, అందుకోసం మీట్ చేసుకోలేదు. పర్లేదు. ఓకే. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఇదే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. ప్రతి లీడర్ కూడా ఆలోచన చేయండి. ఫ్యూచర్ లో మనం ఎలా వెళ్ళాలి. ఈ బూట్ క్యాంప్ మీద ముఖ్యంగా ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళినా బూట్ క్యాంప్ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం వెళ్ళే అవకాశం ఉంది సార్. ప్రతి లీడర్ కూడా గమనించండి. ఇంకెవరైనా లీడర్స్ ఐ థింక్ మేబీ మిస్ అయ్యి ఉంటే వాళ్ళు కూడా కొంచెము తర్వాత రెస్పాండ్ అవ్వండి, ఎందుకంటే అన్ని గుర్తుండకపోవచ్చు కొన్నిసార్లు. ఇంజమూరు నుంచి సుభాషిణి మేడం అందుబాటులో ఉన్నారా? కెమిస్ట్రీ సార్ సైట్ టీము. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్.
మేడం గారు మీరు అడుగుతున్నాను ఎంతమంది సార్. మేడం? నేను అందరినీ కాంటాక్ట్ అవుతున్నాను సార్. ఈ రోజు ఓకే అయ్యేసి సాయంత్రం చెప్తాను సార్ నేను కాల్ చేసి. ఓకే మేడం, మంచిది మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. ఇంకెవరన్నా మిస్ అయ్యి ఉంటే ఒక 2 minutes హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకు ఇంత లాగుతున్నామంటే లాస్ట్ 7:10 క్లోజ్ చేస్తాం. ఇది తెలవాలి, ఇది చాలా అవసరం ఉంది. సాయంత్రం గురువు గారు అడుగుతారు. ఎవరైనా స్వచ్ఛందంగా హ్యాండ్ రైజ్ చేసి, లేకపోతే మేము కూడా ఇంతమంది వస్తున్నాం సార్ అని ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి సార్. ఏమైనా మిస్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే అన్ని గుర్తుండకపోవచ్చు కదా పేర్లు. ఎవరైనా అరుణ్ సార్, గూడూరు అరుణ్ సార్ కానీ ప్రసన్న మేడం కానీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అరుణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ మేడం గారు ఆల్రెడీ మాట్లాడుతున్నారు సార్. టీమ్ ఆ, తో మాట్లాడుతున్నారు సార్. ఎంతమంది 20 members అని ఉన్నారు సార్. ఓకే టార్గెట్ సార్. సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. సార్. థ్యాంక్ యూ. గట్టిగా ప్రయత్నించండి. ఓకే గట్టిగా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే మేడం. సుకన్య మేడం, మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. విన్నీ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా తరపు నుంచి 5 tickets బుక్ చేశాం సార్. ఇంకొక 5 బుక్ చేద్దామని అనుకుంటున్నాం సార్ ఈలో. ఓకే 20 టార్గెట్ పెట్టండి మేడం. మీకు ఆ స్థాయి ఉంది. ఓకే సార్. టార్గెట్ చేయండి, గట్టిగా టార్గెట్ చేయండి. ఎందుకంటే మీ సైడ్ టీం ఎంత ఎక్కువ మంది వస్తే మీ చెక్ అంత బాగా ముందుకెళ్తుంది మేడం. మొత్తం సైడ్ లెగ్సే సార్. సైడ్ టీం మీద గట్టిగా ఫోకస్ పెట్టండి. ఓకే సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. 20 tickets ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుకన్య మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాకచర్ల టీం నుంచి 30 సార్. విజయలక్ష్మి మేడం ఇందా చెప్పింది కదా సార్ 20. నా సైడ్ లైన్ నుంచి 10 టికెట్లు తీసుకురావడానికి డిసైడ్ అయ్యాను సార్. మీ సైడ్ లైన్ నుంచి 20 పెట్టుకోండి, 10 వస్తాయి. 10 పెట్టుకుంటే 5 వస్తాయి. ఓకే సార్. అలాగే సార్. 20 పెట్టుకుంటా సార్. టార్గెట్ 20 పెట్టుకోండి మైండ్ లో. ఖచ్చితంగా 10 మంది వస్తారు మేడం. ఓకే సార్. ఓకే మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రసన్న మేడం, గుడ్ మార్నింగ్. అదే సార్ 20 members సార్ మొన్న వస్తారు సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా స్వచ్ఛందంగా చెప్పండి సార్. ఎందుకంటే మన స్థాయి 1000 అవ్వాలి. 1000కి ఒక్కటి కూడా తగ్గొద్దు. మనం ఆర్మీ టీం శరవేగంగా దూసుకెళ్తా ఉంది. కాజారావు సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కాజారావు సార్. సార్ మా సైడ్ నుంచి 10 మంది నెంబర్లు అండి. ఓకే రావరావు సార్, వింటున్నారా? కాజారావు సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. కొంచెం గట్టిగా దృష్టి పెట్టండి సార్, గట్టిగా. ఓకే రావరావు సార్, మీ బలం మీకు తెలవు సార్. 30-40 మంది వచ్చే అవకాశం ఉంది మీకు. గట్టిగా దృష్టి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకెవరైనా స్వచ్ఛందంగా అన్మిట్ చేసుకొని మాట్లాడండి సార్. ఒక 2 minutes లో క్లోజ్ చేద్దాం. ఎవరైనా రెస్పాండ్ అవ్వచ్చు. కేఎస్ఆర్ సార్, అన్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, కేఎస్ఆర్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ చెప్పాను సార్. నా సైడ్ టీం నుంచి ఒక 20 members తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగా వర్క్ చేస్తున్నారు సార్. మీ వర్క్ మాకు అర్థమైపోతుంది, అందుకే మిమ్మల్ని పలకరించాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సింగరాయకొండ నుంచి వరుణ్ సార్. సింగరాయకొండ అని టీం, లేకపోతే ఆదినారాయణ సార్, ఎవరో ఒకరు మరి రెస్పాండ్ అవ్వండి. వరుణ్ కుమార్ సార్, సింగరాయకొండ. గ్రేట్ లీడర్ వరుణ్ సార్, రెస్పాండ్ అవ్వాలా. ఇంతమందిని తెచ్చుకుంటే అంత సక్సెస్ అవుతాం లీడర్స్. కొంచెం ఆలోచన చేయండి. చిన్న విషయం కాదు ఇటువంటి అవకాశం దొరకడం. ప్రతి లీడర్ కూడా ఆలోచన చేయండి. ప్రతి లీడర్ ఒక ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సార్ లక్ష్మి సార్, మేడం గుడ్ మార్నింగ్ సార్. సార్ రవీంద్ర సారు ఉన్నారు జూమ్ లో. సార్ తో రాజేంద్ర సార్ తో ఒకసారి మాట్లాడించండి సార్. రాజేంద్ర సార్ ఉన్నారా? ఉన్నారు సార్. పేరు కనిపించట్లేదు. రాజేంద్ర సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎంతమంది అనేది మాకు చెప్పలేదు. మీరు తెలుగులోకి వచ్చిందా పూర్తిగా? అదే మాకు అర్థం కాలేదు ఇంకా. థ్యాంక్ యూ. అవును సార్. మేము నైట్ పార్వతి మేడం తోటి మాట్లాడినాము. మా సైడ్ నుంచి ఒక 5 మంది చెప్తున్నాం. మీరు 5 కాదు సార్, మీరే ఉన్నారు 5గురు. మీరు 20 టార్గెట్ చేయండి, ఖచ్చితంగా మీకు 10 మంది వస్తారు. ఓకే సార్. ఓకే. మీరే 5 మంది ఉన్నారు సార్. మేము కాక సార్. ఓకే, ఖచ్చితంగా మీరు కనీసం 10 నుంచి 15 మంది రావాలి. ఓకేనా? ఓకే సార్. మీరు ఆ టాలెంట్ ఉంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. రాఘవేంద్ర సార్, మీరు కూడా ఒకసారి అన్మిట్ చేసుకోండి. అలా ఎవరైనా మిస్ అయ్యింటే చెప్పండి అమ్మా, ఎందుకంటే మనకు అందరి పేర్లు గుర్తుండవు కాబట్టి టకటక. కొంచెం ఎందుకంటే ప్రతి ఒక్కరిని పలకరించే ప్రయత్నం చేద్దాం. ఇది ఎందుకంటే ఈ అర్హర్ వెస్టేజ్ గర్హర్ వెస్టేజ్ అన్నట్టు ప్రతి ఇంటి నుంచి ఒకరు బూట్ క్యాంప్ ఉండాలన్నట్టుగా ప్రతి ఇంటి నుంచి కదిలితే ఆటోమేటిక్ వేల సంఖ్యలో అక్కడికి వెళ్ళాలి మనం. ఆ విధంగా దృష్టి పెట్టండి ప్రతి ఒక్కరు కూడా. ఇంకెవరున్నారు? ఇంకెవరు లేరు కదా? క్లోజ్ చేయొచ్చు ఇంకా? సార్ హజరతే సార్. హజరతే సార్ ఉన్నారా? హజరతే సార్ గుడ్ మార్నింగ్. హజరతే సార్ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్ హజరతే సార్, గుడ్ మార్నింగ్. రెస్పాండ్ అవ్వట్లేదు మేడం, అందరు భయపడుతున్నారు. ఓకే సార్. నేను గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం, అది మెయిన్ టీం నుంచి కాకుండా నా సైడ్ 10, రౌనమ్మ మేడం ఒక 10 సార్. ఓకే మేడం. 20 టికెట్సా? 20 టికెట్స్ సార్. నేను 30 అనుకున్నాను, 30 టార్గెట్ పెట్టుకున్నాను. 40 పెట్టండి. 30 వస్తుంది. 40 పెట్టండి. 30 పెట్టున్నా సార్. ఓకే. నిర్మలా మేడం గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ. నిర్మలా మేడం గారు గుడ్ మార్నింగ్. లక్ష్మణ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను ఒక 100 అనుకుంటున్నాను సార్. సూపర్ మాక్సిమం మేడం. అంత తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను. అందుకే ఇంతసేపు మీరు పిలిచినప్పుడు నేను పలకలేదు, కొంచెం క్లారిటీ కోసం వెయిట్ చేశాను ఇంతసేపు. సారీ సార్. థ్యాంక్ యూ సార్. పర్లేదు మేడం, పర్లేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, ప్రతి లీడర్ కూడా ఇదే స్థాయిలో ఆలోచన పెట్టుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు మాట్లాడారు కదా సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇంకా ఫోన్ చేసినప్పుడు పిలవడానికి కారణం ఏంటంటే అందరినీ అడుగుతున్నాను సార్. మినిమం వచ్చేసి 20 నుంచి 50 దాకా సార్. ఓకే సార్. కొంచెం గట్టిగా దృష్టి పెట్టండి. ఓకే ఈ రోజు నుంచి ఆశ శ్వాస ధ్యాస మొత్తం వెస్టేజ్ బూట్ క్యాంప్. ఓకే సార్. ప్రతి లీడర్ కూడా ప్రాణం పెట్టి పనిచేద్దాం. ఎట్ట రారో చూద్దాం. ఓకే సార్. హోమ్ మీటింగ్ లో కూడా ప్రతి ఒక్కరిని లాస్ట్ లో ఒక 5 నిమిషాలు మన కోటప్ప గురించే మాట్లాడుతున్నాం సార్. అవును సార్, అదే చేద్దాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రేఖాలక్ష్మి మేడం గారు పాతూరు అన్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేనే ఒక 5 మందిని తీసుకొస్తాను సార్. ఓకే 10 మంది పెట్టుకోండి, ఖచ్చితంగా ఆలోచన పెట్టండి. సరే సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ లీడర్స్ గమనించండి, మనోళ్ళు చెప్పిన ఫిగర్లు బట్టి దగ్గర మంది 1000 మెంబర్స్ దగ్గర ఉంది కాబట్టి ప్రతి లీడర్ కూడా ఒక ఆలోచన చేయండి, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. దీన్ని ఆచరణ రూపంలో తీసుకొచ్చి దీన్ని టికెట్లుగా మార్చగలిగితే మన సక్సెస్ ని ఎవరు ఆపలేరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. మరొక గ్రేట్ లీడర్తో మరొక గ్రేట్ సెషన్తో రేపు మార్నింగ్ మళ్ళీ జూమ్ లేక రాబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ.